ఎక్కువగా నేర్పాలి అనేటువంటి అభిరుచి ఉన్నట్టుగా నాకు వస్తుంది. ఇది గతంలో మా రోజుల్లో నాటకాలు ఉండేవి. శ్రీరామనవమికి కానీ, ఉగాదికి కానీ, వినాయక చవితికి కానీ కేవలం నాటకాలు. ఇట్లా విభిన్నమైనటువంటి ప్రక్రియలలో రీతుల్లో ఇప్పుడు సినిమాలను తక్కువగా మనం మాట్లాడకూడదు. సినిమాలలో కూడా అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప కళాఖండాలు అనేటువంటి నృత్యాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు సినిమాలు మనం చూస్తున్నాం. కాకపోతే సందేశాత్మకమైనటువంటి చిత్రాలు రానందుకు మనం బాధపడుతున్నాం. ఏమండి అలాగే అనక్కర్లేదండి. ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం, నెక్స్ట్ ఐటెంలో మర్యాద రామన్న సినిమా చాలా సందేశాత్మకంగా ఉంటుంది కదా. మర్యాద రామన్న మీకు గుర్తుందో లేదు, 20 ఏళ్ల క్రితం సీరియల్గా వచ్చింది. దాంట్లో నేను మర్యాద రామన్నలో చాలా 4 ఎపిసోడ్స్లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేశాను. ఇప్పుడు మీకు అది గుర్తుండదు. 20 ఏళ్ల క్రితం సంగతి అంటే నాకు జుట్టు బాగా ఉన్న రోజుల్లో. నెక్స్ట్ ఐటమ్ రాయే రాయే సలోని, సంజన ఉలిశెట్టి, ప్రణవ్ ఉలిశెట్టి, వివేక్ చిలకాల, పవన్ కొట్టి, హిమజా కొట్టి, ఇషాన్ వేగ్, హర్షిత రేవాలా, అరుణ్ చెన్నూరు, శ్రియా పడిశెట్టి, శృతి పడిశెట్టి. కొరియోగ్రాఫర్ సునీత కొత్తపల్లి.
ఇటువంటి అనుగుణంగా నృత్యం చేయడం అనేటువంటిది మనకు చాలా కూచిపూడి దగ్గర నుంచి యక్షగానాల దగ్గర నుంచి ఉన్నప్పటికీ కూడా ఈ రోజుల్లో ఇంత ఆధునిక యుగంలో దేశంగాని దేశంలో మరి చక్కగా పిల్లలందరూ కూడా నృత్యం చేశారంటే అభినందనలండి. ఆపద్బాంధుడులో చూసామండి ఆయన క్లాసికల్ డాన్స్. చిరంజీవి గారు మీరు అడిగారు కాబట్టి నేను ముఠా మేస్త్రిలో గవర్నర్ వేశాను, ట్యాగూర్లో ప్రిన్సిపాల్ వేశాను. మరి నేను గమనించిన విషయం ఏంటంటే సరే డైలాగు, మాడ్యులేషను, భాష, భావం, హావం, ఆంగికం, వాచికం, అభినయం ఇవన్నీ సరే అనుకోండి, అది శాస్త్రం. అలా కాకుండా తనదైనటువంటి ఒక శైలిలో డ్యాన్స్ను బాగా సినిమా ఇండస్ట్రీలో మరి బాగా వ్యాప్తి చేసినటువంటి వాడు మాత్రం నా ఉద్దేశంలో చేశారు. ఆయన స్టైల్ ఆయన చేశారండి తప్పనిసరి.